పట్టణంలో ఉగాది సంబరాల నిర్వహిస్తూ ప్రముఖులను పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ వేడుకలను జరిపారు. ముందుగా చిన్నారులు కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. శ్రీ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రిచే ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు చందు సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఇతర అతిథులుగా అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, తుమ్మల కిషోర్ బాబు, గాజుల విజయసారథి హాజరయ్యారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, డబల్ హార్స్ గ్రూప్ డైరెక్టర్ పోతూరి లలిత కుమారి పేరు మీద టీడీహెచ్ చైర్మన్ మునగాల మోహన్ ప్రసాద్, డాక్టర్ కొమ్మినేని జగదీశ్వరి, ఎర్రు బాపారావు, చల్లగాలి శ్రీదేవి, అంబటి మురళీకృష్ణ, పాకనాటి రమాదేవి, జాస్తి వినోదలక్ష్మి, రంగిశెట్టి రమేష్, రంగం రాజేష్, ఎర్రు స్వాతి, బట్టు లక్ష్మీజ్యోతి, గేరా జయప్రకాష్ ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, నిర్వహణ కమిటీ సభ్యుడు చింతల శ్రీనివాసరావు, మొవ్వా సత్యనారాయణ, వేజండ్ల సత్య, దీపాల తారక్, సాయినాథ్, చందు సూర్య, కనపర్తి బెనహర్, చెరుకూరి రమేష్ బాబు, బెల్లంకొండ వెంకటు, కొండమిది రమేష్, తన్నీరు కళ్యాణ్ కుమార్ పర్యవేక్షించారు. 60 సార్లు నేను పంచాంగము ఉగాది అనే పదం విన్నానేమో నాకు తెలియదు, కానీ దాని మీద ఇంకొద్దిగా అవగాహన ఈసారి పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అవగాహన పెంచుకోవాలని నేను ట్రై చేస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభకు పెద్దలందరికీ కూడా మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్తగా ముందుకెళ్తూ, ఆయన ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఓపెనింగే ఈ సంవత్సరం రాజకీయ నాయకుల వల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మనం అలా చూడకూడదు, అన్వయించుకోవాలంటున్నాను. ఇబ్బందులు ఉండాల్సిన అవసరం లేదు. పరాభవానికి ఎలా అర్థం చెప్పుకున్నామో రాజకీయ నాయకులకి ఛాలెంజెస్ ఉండొచ్చు. రాజకీయ నాయకులు ఛాలెంజెస్ కొన్నిటిని అధిగమించవచ్చు, కొన్నిటిని అధిగమించకపోవచ్చు, కానీ రాజకీయ నాయకుల వల్లే పరాభవాలు ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దట్స్ అవర్ సమిష్టిగా మనందరం డెమోక్రసీలో ట్రై చేయాల్సినటువంటి అంశం కూడా. ఓపెనింగ్ సెంటెన్స్ అది పడేసరి అది అలా ఇదేంటిది మనం మంచిగా చేయించినట్టుగా ఏదో జరిగింది. విత్ డ్యూ రెస్పెక్ట్ బ్రహ్మానంద శాస్త్రి గారు, అది మంచిదే, అంతా మంచిదే. అంటే ఏం జరగబోతుందో మనకు ఒక ఐడియా ఉంటే మనం దాన్ని తగినట్టుగా. మౌన్ముని అని చెప్పని ఇక్కడ శ్రామికుడు అని చెప్పి చంద్రబాబు గారు ఈ కాగితం ఇప్పుడే చదివాను. సో తెలుగు అంటే మన సాంప్రదాయం. నేను ఈ మధ్య యూఎస్ వెళ్ళాను తానా ప్రోగ్రామ్కి. దాంట్లోనే ట్యాంపాలో నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ నాకు ఆలపాటి రవీంద్ర గారు కలిశారు. తెలిసే మందికి ఆలపాటి రవీంద్ర గారు అంటే రాజా గారు అన్నయ్య గారు, శాన్ ఫ్రాన్సిస్కోలో డాక్టర్ అయినా. సో ఆయన కలిసినప్పుడు మామూలుగా మాట్లాడాను. ఈవినింగ్ ఆయన పక్కన ఉండగా రాజా గారి నుంచి కాల్ వచ్చింది రవీంద్ర గారికి, అన్నయ్య ఎలా ఉన్నావని చెప్పని. ఆయన ఇప్పుడు మాట చెప్పారు, ఇంత బిజీలో కూడా రాజా గారు ప్రతిరోజు వాళ్ళందరికీ కాల్ చేస్తారంట, ఎలా ఉన్నామని చెప్పని. ఇది కాదు తెలుగు. ఇవాళ మనం మన అమ్మకి, మన అన్నయ్యకి, మన చెల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం. సో ఈ కాగితం మొత్తం చదివినప్పుడు ఈయన రాజా గారి గురించి కొంతే రాశాడు. బొల్లిమంత శ్రీరామకృష్ణ, ఆలపాటి శ్రీరామకృష్ణ. మార్చి 29 ఆలపాటి శ్రీరామకృష్ణ ఎడ్లబందాలు దొరికాయి మనకి. ఒక తిరణాల 10 రోజుల పాటు. తండ్రి మీద గౌరవం, అన్నయ్య మీద గౌరవం, కుటుంబం మీద గౌరవం, కుటుంబం అంటే బాధ్యత. ఇది కదా తెలుగు, ఇది కదా తెలుగు ఉగాది. సో ఈ ఉగాది రోజు మన కుటుంబ బాధ్యతలు కూడా జరిగిద్దో జరగదో, లేకపోతే ఇట్లా ఉంటుందో ఉండదో అనే దానికి నువ్వు ఇట్లా నీ జీవితంలో ఇది ఒక అనుభవం ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి ఈ మధ్య అక్కడ మా సురేష్ ఏదో పంపిస్తూ ఉంటాడు రోజు. వర్షం కురుస్తుంది అని తెలుసు కదా నీకు, వర్షం కురిసేటప్పుడు పిడుగు కూడా పడిద్ది అని చెప్పి ఆ యొక్క అనుభవాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి, ఆ పిడుగు పడుతుందనే భావం నీకు కలిగినప్పుడే ఆ వర్షాన్ని కూడా నువ్వు ఆహ్వానించగలుగుతావు, దాన్ని ఆనందించగలుగుతావు అని చెప్తుంది. అంటే కష్టం సుఖం అనేది మనిషికి ఎప్పుడు ఉంటుంది. జీవితంలో
ఎదుగు బొదుగు అనేది ఉంటుంది. కుటుంబాన్ని మనం ఒక అనుబంధంతో ఆ బంధాన్ని అనుబంధంగా మార్చుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. జీవితంలో కూడా ఎన్నో రకాలుగా అనునిత్యం మనకు ఎదురయ్యే అన్ని అంశాలు, మంచి చెడు, కష్టం, సుఖం, దుఃఖం, ఇవన్నిటిని కూడా మనం అన్వయించుకొని జీవితాన్ని వీళ్ళన్నిటినీ అధిగమించి జీవితంలో మనం నడవాల్సినటువంటి అంశాన్ని పురస్కరించుకొని నీకు ఇది మంచి, ఇది చెడు, ఇది ఉంది అని చెప్పి ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు సాంస్కారాలు చెప్పారో సైంటిఫిక్ని లింకేజ్ చేస్తూ ఆస్ట్రాలజీని ఇట్లన్నిటిని వాళ్ళు ఒక జీవితానికి నువ్వు జీవించినంతకాలం నీ జీవనం అన్ని రకాలుగా కూడా నాకు జీవితం నేను పరమదించే వరకు కూడా జీవించాలనే ఒక ఆసక్తిని లేపడానికి రేకెత్తించడానికి తీసుకున్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మరి జీవితంలో మనకి ఏది అయితే ఎందుట్లో అయితే నిష్ణాతులుగా ఉన్నామో, ఎందుట్లో అయితే మనం చేయగలమనే నమ్మకం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ముందుకు సాగించాలని చెప్పి దానికి మనం ఎవరో కాదు, మన ఏ పేరైతే మనం పెట్టుకున్నామో బుల్లిమంతి శివరామకృష్ణ గారు అంటే ఎన్నో ఉద్యమాలకి సామాజికంగా మరి పాత్ర వహించినటువంటి ఉద్యమకారుడు, ఒక రకంగా చెప్పాలంటే శాంతియుత ఉద్యమకారుడు. అందుకనే గాంధీవాదిగా మనం కమ్యూనిస్ట్ గాంధీ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఆయన రాసిన దాంట్లో ఒకటి నాకు బాగా ఎప్పుడు గుర్తుంటుంది, నేను అక్కడక్కడ కోట్ చేస్తూ ఉంటాను. ఏది మనం మామూలుగా మాట్లాడుకునే సమాజంలో మనకి అనునిత్యం కూడా ఆయన మాటలు గుర్తుంచే అంశం ఏంటంటే నాకు, ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి పైకి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం. సరివచ్చునని గదా మించి కాళీయు మద్దించినాను, ఇంటిని బొమ్మల కెనవచ్చునని గదా విడక కంసుని వెల్లు విరచినాను. సఖిని నితంబంబు జతవచ్చునని గదా ముళ్ళు బండిని పూలదన్నినాను, పట్టినను న్యాయమాయిట్లు రట్టు సేయ అరయుమికనైన నీ మది అంజయా.